నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రమోట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన సమాజంలోని అందరికీ తెలియజేసి సబ్స్క్రైబ్ చేసే విధంగా మీరు కృషి చేస్తారని చెప్పి అన్ని వీడియోల్లో తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఇంకొక మాటలు సనాతన ధర్మవాదుల దృష్టిలో బీసీలు కేవలం హిందువుల ఓటు బ్యాంకు మాత్రమేనా? వారికి సరైన ప్రాతినిధ్యపు హక్కు రాజ్యాంగబద్ధంగా ఉండాలి. వారికి ఆ అవకాశం వారు నమ్మే హిందుత్వం కల్పిస్తుందా లేదా అనే అంశాలపైన మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. ఇందుకు ముఖ్యమైన విషయం బెహన్జీ మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఓటమి చెందిన తర్వాత అక్కడ ఓబీసీ కోటాలో 77 కులాలకు రిజర్వేషన్ కల్పించారు. ఆమె ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అధికారిని ఒక ముఖ్యమంత్రి వచ్చాడు. రాగానే 66 కులాలకు మాత్రమే మేము రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి ప్రకటన చేశాడు. మతపరమైన రిజర్వేషన్లను మేము ఇవ్వము అనే కుట్రలో భాగంగా ఈ మాటలు అంటున్నారు. వాస్తవానికి వీరు తమకు ప్రభుత్వ నిలబెట్టడానికి గుజరాత్లో ముస్లిమ్స్ రిజర్వేషన్ను కొనసాగిస్తున్నారు. కేవలం బయటకు మాత్రం మేము ఇవ్వము అంటే హిందువులు వేరు, మైనార్టీలు వేరు అనే డివిజన్ తీసుకొచ్చి ఒక హిందూ పాలరైజేషన్ ద్వారా ఓటు వేయించుకుంటున్నారు. కానీ వారికి ప్రాతినిధ్యపు హక్కు ఇవ్వడానికి వాళ్ళకి 1% కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇష్టం ఉండదు. ఎందుకంటే మరి బీసీలు మన సమాజంలో 53-56% ఉన్నారు. వారికి ఎవరి ఓట్లు అవసరం లేదు. వారి ఓట్లు వారు వేసుకుంటే పాలనంతా వారి చేతుల్లోనే ఉంటుంది. కానీ వీళ్ళని మతం ద్వారా కలుపుకోవాలి, మెజార్టీగా మారాలి. కానీ కులం ద్వారా చిన్న చిన్న ముక్కలు చేసి ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఒక వర్గం మీద ఒక వర్గం, దీన్ని 4 భాగాలకు విడదీస్తే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు. వీళ్ళని ఇప్పుడు మాదిగలు ఎలా కొట్టుకు సచ్చి ఎందుకు పనికి రాకుండా పోయారు ఆంధ్రప్రదేశ్లో, అలాగే దేశవ్యాప్తంగా ఈ యొక్క స్ట్రాటజీని ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తుంది. ఈ అంశం పైన నేను మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ దృష్టిలో బీసీలు కేవలం హిందువుల ఓటు బ్యాంకు మాత్రమేనా తప్ప వారికి పూర్తి ప్రాతినిధ్యపు హక్కు ఇవ్వబడదా? తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో ఓడిపోయిన వెంటనే ఓబీసీలకు ఇవ్వవలసిన ప్రాతినిధ్యపు రిజర్వేషన్ హక్కును నిరాకరించింది. ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని బీజేపీ మనువాద సనాతన అధర్మ పార్టీ ఓబీసీ హిందూ సమాజంలో ఎక్కువ భాగం సమాజ ఆర్థిక వెనుకబాటుతనంతో ఉన్నారు. వారి హక్కులు సరిగ్గా కాపాడాలి. కానీ ఇది మతం ఆధారంగా కాకుండా సామాజిక విద్యాపరమైన వెనుకబాటుతనంతో నిర్ణయించాలనేది రాజ్యాంగ స్ఫూర్తి. కలకత్తా హైకోర్టు మే 24 తీర్పున 2010-2012లో మమతా బెనర్జీ ప్రభుత్వం మరియు లెఫ్ట్ ఆర్గనైజేషన్లో ఉండేవాళ్ళు కూడా ఈ యొక్క అంశంలో వాళ్ళ కృషి కూడా ఉంది. వాళ్ళు కూడా ఈ ఓబీసీల రిజర్వేషన్ను పెద్ద ఎత్తున కొనసాగించడానికి కృషి చేశారు. కనుక మమతా బెనర్జీ లెఫ్ట్ వాళ్ళు 77 కులాలు మరియు ముస్లిం ఓబీసీ జాబితాలో చేర్చి అన్నారు. ఇది చట్టవిరుద్ధం అని, సర్వే లేకుండా జరిగిందని, ఏకైక ప్రాతిపదికగా ఉందని రద్దు చేసింది ఇప్పుడు ప్రభుత్వం. కొత్త బీజేపీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారి సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ చేసిన అప్పీలును ఉపసంహరించుకుంది. 2010కు ముందు సర్వేల ఆధారంగా ఉన్న 66 కులాలకు మాత్రమే ఓబీసీ స్థితిని కొనసాగించి రిజర్వేషన్ 17% నుండి 7% తగ్గించింది. కొన్ని ముస్లిం కులాలు ఫకీర్, పహారియా ముస్లింలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ కొన్ని కులాలను ఓబీసీ రిజర్వేషన్ లిస్టు నుండి రద్దు చేశారు. బీసీల నుండి ఇస్లాం మతం స్వీకరించిన ఏ కులాలకు చాలా రాష్ట్రాల్లో ఓబీసీ హోదా ఉంది.
వెస్ట్ బెంగాల్లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మతం ఆధారంగా రిజర్వేషన్ అనుమతించదని ఇది రాజ్యాంగానికి విరుద్ధమైన తీర్పు ఇచ్చినది. ఇది ఓటు బ్యాంకు రాజకీయాలని బీజేపీ వాదన చేసింది. కానీ కమిషన్ సర్వేల ద్వారా భవిష్యత్తులో కొత్త కులాలను చేర్చవచ్చు. అది హిందూ ఓబీసీలకు నష్టం ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఎందుకంటే మతం ఆధారంగా జోడించినవి తొలగించారు. సరైన సర్వేల నిజమైన వెనుకబడిన హిందూ కులాలు లాభపడతాయని, సుమారు 15 ఇస్లాం కులాలను మతాన్ని స్వీకరించిన ఓబీసీ కులాలను వెస్ట్ బెంగాల్ నూతన ప్రభుత్వం తొలగించడం అత్యంత అమానుషం. ఓబీసీ జనాభా వర్సెస్ రిజర్వేషన్ మండల్ కమిషన్ 1980. ఓబీసీలు సుమారు 53% జనాభా, కేంద్రంలో 27% రిజర్వేషన్ సిఫార్సు. ఇందిరా సహానే కేసులో సుప్రీంకోర్టు ఆమోదించింది. ఓబీసీ రిజర్వేషన్లను రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉంది కనుక నిర్ణయాలు ఆయా రాష్ట్రాల జనాభా తమాషా ప్రకారం ఉంటుంది. ఇది రాష్ట్రాల్లో మారుతూ ఉంటుంది. మొత్తం రిజర్వేషన్ 50% సీలింగ్ ఉంది. కానీ ఆధిపత్య కులాలకు 10% రిజర్వేషన్లు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో సీలింగ్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వగలిగింది. కానీ ఓబీసీలకు వారి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఓబీసీల ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి, ఓబీసీలను కూడా వర్గీకరించాలని ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బీసీ కులాల్లో కొన్ని ఆధిపత్యం వహించే యాదవ్, కుర్మీ లాంటి ఎక్కువ లాభం పొందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రోహిణి కమిషన్ రిపోర్టు ప్రకారం కొంత శాతం ఓబీసీ కులాలే ఎక్కువగా బెనిఫిట్స్ తీసుకుంటున్నాయి. ప్రతి సెక్షన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉపవర్గీకరించాలని ఆర్ఎస్ఎస్ నిరంతరం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది. ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీ. బయటకు మాత్రమే ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను సపోర్ట్ చేస్తుంది. వివక్ష ఉన్నంత వరకు కొనసాగాలి అని మోహన్ భగవత్ గారు స్పష్టంగా చెప్పారు. 1981 ఏబీవీపీ రిజల్యూషన్ నుంచి ఇది స్వీకరించబడింది. హిందూ సమాజంలో ఏకతా కోసం వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలని వారు కోరుకున్నారు. వారి మతం ఆధారంగా రిజర్వేషన్లను రాజ్యాంగ విరుద్ధమని వ్యతిరేకిస్తారు. కానీ గుజరాత్లో ముస్లిమ్స్కు ఓబీసీ రిజర్వేషన్లను ఓటు బ్యాంకు కోసం ఇస్తారు. ఓబీసీలను హిందూ కులాల వెనుకబాటును సర్వేల ద్వారా పరిష్కరించాలి. ముస్లిం ఓబీసీలను కూడా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లను ఇస్లాం సోదరులకు కల్పించాలి. కొందరు ఆర్ఎస్ఎస్ను ఎగువ కులాల ఏజెంట్గానే చూస్తారు. ఓబీసీలు, హిందువులు హక్కులు కోల్పోకూడదు. కానీ సరైన సర్వే, క్రీమీ లేయర్, సబ్ కేటగరైజేషన్ ద్వారా న్యాయం జరగాలనే కుట్ర సిద్ధాంతంతో ప్రాతినిధ్యపు హక్కును తక్కువ చేయాలని ఆర్ఎస్ఎస్ నిరంతరం ప్రయత్నం చేస్తున్నది. భారతదేశం రిజర్వేషన్ను సామాజిక న్యాయం కోసం ఉపయోగించాలి. కానీ దురదృష్టవశాత్తు ఓటు బ్యాంకు రాజకీయాలకు కాదు. దేశవ్యాప్తంగా ఓబీసీలు, ముఖ్యంగా ముస్లిం కులాల రిజర్వేషన్పై సమస్యలు. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషను మతం ఆధారంగా కాకుండా సామాజిక, విద్య, ఆర్థిక వెనుకబాటు ఆధారంగా ఉండాలి. ముస్లిం కులాలు అజలాఫ్, పస్మండా కొన్ని సందర్భాల్లో ఓబీసీలో ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం బసవరాజు బొమ్మాయిలో 2023లో ముస్లింలకు ఓబీసీ 2B కేటగిరీలో ఉన్న 4% రిజర్వేషన్లను రద్దు చేసి దాన్ని ఒక్కలిగా లింగాయత్ డామినెంట్ కులాలకు మధ్య పంచింది. మతం ఆధారంగా కాదని సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా ఉండాలి. రాజస్థాన్ బీజేపీ ప్రభుత్వం 2024 కాంగ్రెస్ కాలంలో 1997, 2013లో చేర్చిన 14 ముస్లిం కులాల ఓబీసీ స్థితిని సమీక్షించి ముస్లిమ్స్కు ఓబీసీ కోటాలో ఇచ్చిన రిజర్వేషన్ను తొలగించింది. అప్పీల్ రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం అని కోర్టు తీర్పులు బెంగాల్ మాదిరి ప్రభావం జరిగింది. 3 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చి కొంతవరకు కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం
కలకత్తా తీర్పు ఆధారంగా ముస్లిం ఓబీసీ రిజర్వేషన్లను సమీక్ష చేసింది. కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు, కేరళ ముస్లిం కులాలు ఓబీసీలో ఉన్నాయి, కానీ వివాదాలు కూడా ఉన్నాయి. ఓటు బ్యాంకు ఆరోపణలు, కాంగ్రెస్, లెఫ్ట్, ప్రాంతీయ ప్రభుత్వాలు ముస్లింలను, ఓబీసీలను విస్తృతంగా చేర్చడం, బీజేపీ ప్రభుత్వాలు కోర్టు తీర్పులు సమీక్షల ద్వారా రద్దు చేసి సర్వే ఆధారంగా హిందూ ఓబీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్ఎస్ఎస్ స్టాండ్ రిజర్వేషన్ సపోర్ట్ కానీ మత ఆధారం కాదు. కోర్టులు, సుప్రీం హైకోర్టులు తరచూ మతం ఒక్కటే క్రైటీరియా కాకూడదని స్పష్టం చేశాయి. ఓబీసీ కోటాలో భాగస్వామ్యం. గుజరాత్ రాష్ట్రంలో అమల్లో ఉన్న 27% ఓబీసీ రిజర్వేషన్లో సామాజికంగా వెనుకబడిన ముస్లిం కులాలకు పంజారా, గంచి, లంగా, మిర్, ఫకీర్, ఖురేషి వంటివి లబ్ధి పొందుతున్నాయి. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ముస్లింలోని వెనుకబడిన వర్గాలకు ఓబీసీ జాబితా ద్వారానే రిజర్వేషన్ ఫలాలు అందాయని గతంలో ఇంటర్వ్యూలో కూడా మోదీ గారు స్వయంగా పేర్కొన్నారు. కనుక ఇస్లాం సోదరుల్ని సామాజిక విద్యాపరంగా వెనుకబాటుతనం ఆధారంగానే చూడాలి తప్ప మతం ఆధారంగా ఎవరు చూడమన్నారు? ఇప్పుడు హిందువులకి రిజర్వేషన్ మతం ఆధారంగా కాదా? అంటే హిందువులకి మతం ఆధారంగా ఇస్తారు, ముస్లిమ్స్కి మాత్రం మతం ఆధారంగా ఇవ్వరా? ఏమిటి వివక్ష? కనుక ఎవరికైనా రిజర్వేషను ఏ ప్రాతిపదికపైన ఇస్తున్నారు? మొన్న 10% ఎకనామికల్ వీకర్ సెక్షన్ దేని పరంగా? ఆర్థికమైన ప్రాతిపదికన. మరి ఇస్లాం సోదరులని మీరు పరిశీలిస్తే వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ కంటే కూడా రంగరాజ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ చదవండి. అది చదివితే వారు కొన్ని చోట్ల షెడ్యూల్ కులాల కంటే దిగువ స్థాయిలో ఉన్నారు. వారికి ప్రాతినిధ్యపు హక్కు ఇవ్వకపోవటం రాజ్యాంగ వ్యతిరేకం కదా. వారు కూడా మనుషులే కదా. మీరు మతాలుగా ఎందుకు వాళ్ళని వేరుగా చూస్తున్నారు? వాళ్ళని సర్వే చేయండి. ఎకనామికల్ సర్వే చేస్తారు, కుటుంబ సర్వేలు చేశారు కదా. వారి ఎకనామికల్ పొజిషన్ ఎలా ఉంది, వాళ్ళ విద్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారి ఎన్ని ఉద్యోగాలు సాధించారు, ఈ అంశాలని పరిగణలో తీసుకొని సత్వర న్యాయం చేయటం అనేది రాజ్యాంగ పాలకులకు ఉండవలసిన లక్ష్యం. కనుక ఈ విషయాలను సమగ్రంగా ఆలోచిస్తారని మనవి చేస్తూ నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్.